అందరికీ నమస్కారం. నేను మీ రమాస్ పెళ్ళ తెలుగమ్మాయి. ఈరోజు మనం యాగంటికి వెళ్తున్నాం అనమాట. చాలామందికే తెలిసింటుంది యాగంటి చాలా ఫేమస్ అని చెప్పేసి. నంది చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ పెరుగుతూ ఉంటాడు అని చెప్పేసి. ఈరోజు అయితే మేము నంద్యాల నుంచి స్టార్ట్ అవుతున్నాం అనమాట. నంద్యాల నుంచి యాగంటికి వెళ్తున్నాం. మనం అక్కడికి వెళ్ళి దాని విశిష్టత ఏంటి అనేది మొత్తం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాయలసీమలోని నంద్యాల జిల్లాలో ప్రకృతి ఒడిలో పరవశింపజేసే పుణ్యక్షేత్రం అన్నమాట ఈ యాగంటి అనేది. మేము యాగంటికి రీచ్ అయ్యామన్నమాట. యాగంటికి చాలా హిస్టరీస్ ఉన్నాయి, మనం ఒక్కొక్కటి తెలుసుకుందాం. యాక్చువల్గా యాగంటి పేరు యాగంటి కాదు, ఈ కంటి. ఒక ఆయన వచ్చేసి ఫారెస్ట్లో తిరుగుతూ ఉంటాడు, ఆయనకి శివయ్య కనిపిస్తాడనమాట. ఆయన వచ్చేసి ఈ కంటితో శివయ్యని చూశాను, ఐ సా ఇట్ అని చెప్తారు. కానీ ఈ కంటిని జనాలు రాను యాగంటిలాగా చేశారనమాట. ఇంకా అగస్త్య మహర్షి వచ్చేసి ఇక్కడ యజ్ఞం చేసుకుంటూ ఉండేవాడు అనమాట. యజ్ఞం చేసుకున్నాక ఏమనుకున్నాడు అగస్త్య మహర్షి, విష్ణుని ప్రతిష్ఠించాలనుకున్నాడు అనమాట. కానీ విష్ణు బ్రేక్ అయిపోయింది ఇన్స్టాల్ చేసే టైంలో. సో అందుకని ఆయన ఇంకొంచెం చాలా సాడ్ అయిపోయేసి ఆ రోజు ఇంకొక అంటే ప్రేర్ చేసుకుంటుంటాడు. అప్పుడు శివయ్య కనిపించి ఏం చెప్తాడంటే, అప్పుడు ఇది విష్ణు ప్లేస్ కాదు, ఇది ఏమంటారు కైలాసం ప్రదేశానికి రిసెంబల్గా ఉంది. సో ఇక్కడ నన్ను ప్రతిష్ఠించాలి అని చెప్తారనమాట. సో అందుకని శివయ్యని ఇక్కడ ప్రతిష్ఠిస్తారు. అండ్ ఇంకొకటి, అగస్త్య మహర్షి యజ్ఞం చేసే టైంలో ఈ కాకులు ఉంటాయి కదా, అలా అవి చాలా డిస్టర్బ్ చేసేవి. దానికి శాపం ఇవ్వడం వల్ల ఇక్కడ మనకి కాకులు అనేటివి ఎక్కువ కనపడవంట. ఇలా చాలా బోల్డ్ అన్నీ ఉంటాయి అన్నమాట ఈ స్టోరీస్ అయితే. ఇంకొకటి, నంది ఉంటాడు కదా, నంది ప్రతి ఒక్క 25 ఇయర్స్కి ఒక్కొక్క అంగుళం అనేది పెరుగుతూ వస్తూ ఉంటాడు. ప్రతి ఒక్క టెంపుల్లో, శివాలయం టెంపుల్లో నంది అనేది స్ట్రైట్గా ఉంటుంది కదా, ఇక్కడ అలా కాదు, ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది అన్నమాట. ఆ నంది నోట్లో నుంచి వాటర్ వస్తుంది, అది చాలా మంచిది హెల్త్ బాగాలేని వాళ్ళు అని చెప్తారు. సో ఇలా చాలా అదృష్టవంతులు అని చెప్పాలి ఈ ప్లేస్కి వచ్చి మనం దర్శించుకోవడం. ఇది నల్లమల్ల అడవుల్లాగా రిసెంబల్ అయ్యి ఉంటుంది, అండ్ అలాగే కైలాసం లాగా అని చెప్తారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ కొండలు చూడండి, కంప్లీట్గా ఫారెస్ట్ లాగా ఉంటుంది. ఇక్కడ ఉమామహేశ్వర స్వామి లాగా ఇక్కడ స్వామి ప్రత్యక్షమై ఉంటాడు అనమాట. సో అమ్మవారు శివయ్య ఇద్దరు ఇక్కడ ఉంటారు, మనం వెళ్ళి దర్శించుకుందాం. ఈ యాగంటి అనేది ఒక రహస్య గుహ గురించి, ఒక చరిత్ర గురించి, ఒక కాల జ్ఞానం గురించి చెప్పే పవిత్రమైన స్థానం అనమాట. అయితే ఇక్కడ ఫస్ట్ టైం వచ్చాను, చాలా ఆనందంగా ఉంది శివయ్యని దర్శించుకోవడానికి. అయితే అంతా ఫారెస్ట్లో ఉంది, కోనేరు ఉంది లోపల. పోతులూరి బ్రహ్మంగారు కాలజ్ఞానం గురించి పాటలు పాడుతూ అండ్ అలాగే చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇంకోటి ఏంటి అంటే 15th సెంచరీలో ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారు. విజయనగర సామ్రాజ్య పాలకులు ఉంటారు కదా, హరిహర బొక్క రాయలు అనే ఆయన చేత ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయబడింది అనమాట. టెంపుల్లో శివపార్వతులు ఒకే లింగంలో దర్శనం ఇస్తారు, అది చాలా స్పెషల్. ఈ నందిలో నుంచి వాటర్ కనుక మనకు తాగితే సర్వ రోగాలన్నీ పోయి చాలా ఆరోగ్యంగా ఉంటారంట. ఇంకొకటి, ఇక్కడ కనిపిస్తుంది బండలాగా, ఇక్కడ బ్రహ్మంగారు కూర్చొని పాటలు పాడుతూ అండ్ అలాగే కాలజ్ఞానం గురించి ఆలోచిస్తూ బుక్స్ రాస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. ఇక్కడ ఆర్కిటెక్చర్ చూస్తే అదంతా ఎంత మతిపోతుందంటే, ఈ శిలలపై చెక్కిన పురాతన శాసనాలు అయితే ప్రతి ఒక్క శిలల పైన ఈ టెంపుల్ యొక్క హిస్టరీ అనేది మనకు కనిపిస్తుంది. చుట్టుపక్కల కొండలు గుహలు తప్ప ఇంకేం లేదనమాట. చాలా ప్రశాంతమైన ప్లేస్. ప్రతి ఒక్కరు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన టెంపుల్ అనమాట. ఇంకొకటి, ఇక్కడ జయం మందిరా, తర్వాత మనకి పుష్ప మూవీ నాకు తెలిసిన అయితే ఈ షూటింగ్ జరిగాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి టెంపుల్ అయితే. బయట నుంచి మేము కింద నుంచి పైకి వెళ్ళే దారిలో ఒక మంకీ వచ్చేసి నా పూలు పీకేసి తినేస్తుంది హాయిగా. నాకు ఫస్ట్ టైం అర్థమైంది కోతులు పూలు కూడా తింటాయా అనేసి అట్లా చూసుకుంటూ ఉన్నాను. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే ఫుడ్ తీసుకొని వచ్చి వాటికి పెట్టడం మంచిది అనిపించింది నాకైతే. నాకు అసలు ఐడియా లేదు ఇలా ఉంటుంది అని ఈ యాగంటి ప్లేస్. తర్వాత మనకి ఇక్కడ టికెట్స్ గురించి కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. అర్చన ప్లస్ స్పర్శ దర్శనం వచ్చేసి చాలా తక్కువ ప్రైస్ అయితే 75 రూపీస్ అనమాట.
అది చాలా రీజనబుల్గా అనిపించింది. ఇంకా కొన్ని డీటెయిల్స్గా ఏమేమి ఉన్నాయనేది ఇక్కడ మెన్షన్ చేశారనమాట. మేమైతే స్పర్శ దర్శనంకి టికెట్ తీసుకున్నాం. ఈ టెంపుల్ చుట్టూ ఉండే ఆ నేచర్, ఆ బ్యూటిఫుల్ గుహలు ఎంత హాయిగా అనిపిస్తుందంటే మళ్ళీ మళ్ళీ చూసి కాసేపు టైం స్పెండ్ చేసి అక్కడే ఉందామా అన్నట్టు ఉంటుంది అనమాట ఈ టెంపుల్ అయితే. ఈ టెంపుల్లో దర్శనం కోసం అంత ఇబ్బంది పడనక్కర్లేదు, హడావిడి చేయనక్కర్లేదు, చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. మాకు దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది. అమ్మవారిని, అయ్యవారిని, ఉమామహేశ్వరుల్ని ఇద్దరిని దర్శించుకొని బ్లెస్సింగ్ తీసుకుని వచ్చాము బయటికైతే. వచ్చిన తర్వాత సడన్గా ఈ కొలను వెళ్ళామన్నమాట. అక్కడ కోతులు స్విమ్మింగ్ చేస్తున్నాయి, మనుషుల కంటే ఇంకా ఫాస్ట్గా చేస్తున్నాయి అనమాట. అంత బాగా సేద తీరుతున్నాయి. అసలు వాటర్ కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఉండి, కింద ఉన్న రాళ్ళు కూడా నీట్గా కనిపిస్తున్నాయి అనమాట. ఇక్కడ 365 days వాటర్ అనేది అలాగే ఉంటుంది అనమాట, ఫ్రెష్గా ఉంటుంది. ఇక్కడ మనుషులకి అలో లేదు స్విమ్మింగ్ చేయడానికి అదంతా. ఇప్పుడు మనం వచ్చాము బసవన్న దగ్గరికి. యాగంటి అంటే ఎక్కువ ఫేమస్, మనం ఎక్కువ వినింది ఏంటి అంటే ఈ బసవన్న గురించి, నంది విగ్రహం అనమాట. ఇక్కడ ఇది బసవన్నను రాతితో తయారు చేసినప్పటికీ అది రోజు అంటే 20 yearsకి ఒకసారి పెరిగి చూడండి పక్కన ప్లేస్ కూడా లేదు, ఆ స్తంభాలకి ఆనుకుపోయింది. చిన్నప్పుడు చాలామంది దీని చుట్టూ ప్రదక్షిణలు చేసేవాళ్ళంట, ఇప్పుడు చేయలేకపోతున్నారు ఎందుకంటే అంత పెద్దదైపోయింది. బ్రహ్మంగారు చెప్పినట్టు ప్రకారం ఇది ఒక నిలువెత్తు రూపం అనమాట. నేను ఏం చేశానంటే చుట్టూ తిరిగి చూసాను ఎటు సైడ్ నుంచి పెరుగుతుంది ఏంటి దీని స్టోరీ అనేసి, కానీ నాకు ఒక్క రవ్వ కూడా అర్థం కాలేదు. యాక్చువల్గా సైంటిస్ట్కే అర్థం కాలేదనమాట, రాతిదే ఉండి ఎలా పెరగడం ఏంటి అని. వాళ్ళకే అర్థం కానప్పుడు నా చిట్టి బుర్రకి ఏం అర్థం అవుతుందిలే అని గమ్మున వచ్చేసా. ఈ హౌస్ని గుర్తుపెట్టుకోండి, దాని గురించి మా అత్తమ్మని అడిగి తెలుసుకుందాం దాని స్టోరీ. ఇక్కడనా ఆ దారి నుంచి పోయి స్వామి అందరూ ఆ దారి నుంచి ఏ ఊరికి పడితే ఆ ఊరికి వాళ్ళు మహర్షులు మాత్రమే, మునులు మాత్రమే వెళ్ళి ఇక్కడ ఆ ప్లేస్ నుంచి ఎక్కడో అడవిలోకి పోయి అందరూ ఋషులు తపస్సు చేసుకుంటూ ఉండేవారంట ఆ కాలంలో. చాలా బాగా జరిగిందనమాట. ఎక్కడ చూసినా మనకి శివయ్య సింగిల్గానే దర్శనం ఇస్తాడు, కానీ ఇక్కడ స్వయంభూ వెలిసి అమ్మవారు అయ్యవారు ఇద్దరు దర్శనం ఇస్తారు. అంటే స్పర్శ దర్శనం చేసుకున్నాం, చాలా బాగా అనిపించింది. ఎవరైనా యాగంటికి వచ్చేవాళ్ళు తప్పకుండా స్పర్శ దర్శనం తీసుకొని స్వామివారిని ఇద్దరిని దర్శించుకోండి. అండ్ తర్వాత మనం అక్కడ చూసాం కదా బసవయ్య చాలా చిన్నగా ఉండేవాళ్ళంట, రాను పెరిగి వచ్చేసరికి ఇంత పెద్దదైపోయాడు. దాన్ని కట్టేసారి సీల్ వేశారు అంటే ఇంకా ఎక్స్పాండ్ అవ్వకుండా. ఇంకొకటి ఏంటంటే మనకు చాలామందికి తెలిసింది బసవయ్య పెద్దదైపోయేసి ఒక్కసారిగా రిలీజ్ అయిపోయేసి అంబాని వచ్చినప్పుడు ఈ కలియుగమే యుగాంతం అయిపోయి మళ్ళీ సత్యయుగం స్టార్ట్ అవుతుందంట. సో అందుకని ఇక్కడ సిలువ వేసి దాన్ని ఎక్స్పాండ్ అవ్వకుండా చేశారంట. ఇప్పుడు మనం అక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం. అక్కడ చూడండి ఎలా ఉందో, అది పెద్దవాళ్ళు అయితే చాలా కష్టం. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం. తెలుసున్నాయి, నేను ఎప్పుడు చూడలే ఇలాంటివి, ఎక్కడానికే చాలా కష్టంగా ఉంది. అందుకే చాలా ఓపిక ఉండే వాళ్ళే పైకి వచ్చి ఎక్కేసి స్వామివారిని దర్శించుకుంటారు. మనం చెప్పాం కదా ఇది యాగంటి గుహ అంట. ఫస్ట్ అగస్త్య మహాముని వెంకటేశ్వర స్వామిని విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించాలనుకున్నారు. మనం స్టార్టింగ్ చెప్పాం కదా, తర్వాత శివయ్యని ప్రతిష్ఠించారు, అది అనమాట. ఇది మెయిన్గా 3 గుహలు ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి వీరబ్రహ్మం గారి ఆయన ధ్యానం చేసుకున్న గుహ, ఇంకోటి వచ్చేసి అగస్త్య మహాముని గుహ, ఇంకోటి వెంకటేశ్వర స్వామి గుహ అనమాట. ఈ గుహలు నిజంగా దేవుడికి నేచర్కి అసోసియేట్ అయి ఉందంటే ఏంటో అనుకున్నాము. ఇవి చూస్తే కానీ కొందరు బిలీవ్ చేయరు కదా. నాకైతే నిజంగా ఇదైతే నాకు మాటలు రాలేదు నుంచి చూసాక. ఆ గుహలు అయితే ఫస్ట్ టైం నా లైఫ్లో చూసాను. మూవీలో ఇక్కడక్కడ చూసాం కానీ రియల్గా చూసేసరికి రియల్ గుహలు ఇలా ఉంటాయి. ఇంత వేడిలో వాళ్ళు దేనికి డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఎలా చేశారబ్బా ఇక్కడ అని అనిపించింది.
ఇప్పుడు మనం వచ్చాము అగస్త్య మహాముని గుహకి. ఇది చూసారు ఎంత పైన ఉన్నాయో. ఆ స్టేర్స్ కూడా చాలా డిఫికల్ట్గా ఉన్నాయన్నమాట, చాలా కష్టంగా ఉన్నాయి, స్ట్రైట్గా ఉన్నాయి అవి. అక్కడ అగస్త్య మహాముని డైరెక్ట్గా సన్ కొంచెమే పడుతుంది, అది కూడా ఎక్కువ పడదు అనమాట, మొత్తం కవర్ అయి ఉండి చాలా లైట్ లేకుండా ఉంటుంది. చాలా కష్టపడి పైకి వెళ్ళాం నేనైతే. ఇంకొకటి అగస్త్య మహాముని ఇక్కడ తపస్సు చేసుకునేటప్పుడు కాకులు చాలా డిస్టర్బ్ చేసేవన్నమాట. అప్పుడు ఆయన కోపం వచ్చి ఈ యాగంటిలో ఒక్క కాకి కూడా తిరగకూడదు అని శాపం ఇచ్చేశాడు. అక్కడ ఒక్క కాకి కూడా కనబడదు మనకి. ఇది చూడండి అగస్త్య మహామునిది గుహ ఎంత బాగుందో. ఇక్కడ కూర్చొని ఆయన తపస్సు చేసుకునేవాడు అనమాట. ఇక్కడ మనం దీపాలు పెడుతున్నాం కదా, ఎస్పెషల్లీ ఈ ప్లేస్లో కూర్చుని చేసుకునేవాడు. తర్వాత ఇక్కడ ఆయన ప్రతిష్ఠించిన శివలింగం కూడా ఉంది, అది ఇక్కడ. అక్కడ రోజు పూజారులు వచ్చి పైకి వచ్చి రోజు పూజ చేసి వెళ్తూ ఉంటారనమాట. అదంతా సరే, కానీ నాకు ఒక డౌట్ వచ్చింది, ఇవి న్యాచురల్గా వెలిచాయా లేకపోతే ఆ మహామునులే క్రియేట్ చేశారా అని చెప్పి. మీకు ఏమన్నా తెలిస్తే ప్లీజ్ నాకు షేర్ చేయండి కమెంట్లో. మా వాడికి శివయ్య అంటే చాలా ఇష్టం అనమాట, అందుకే బొట్టు పెట్టించుకున్నాడు. ఇప్పుడు మనం వెళ్తున్నాము బ్రహ్మం గారి గుహ అనమాట. ఇక్కడే ఆయన దానం చేసుకున్నాడు. ఇక్కడ ఆయన ఫోటో ప్లస్ శివయ్య కూడా ఉంటాడు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ గుహ కూడా. మేము ఏం చేసామంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన ప్లేస్ దగ్గరికి, అండ్ అలాగే నందలూరులో చౌడేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంటుంది, అది కూడా విజిట్ చేసాము. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేసేసి కమింగ్ ఆ వీడియోలలో కలుద్దాము. స్టే ట్యూన్.